అందరికీ నమస్తే. రీసెంట్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డూ వ్యవహారం ఏదైతే ఉందో అది అత్యంత హేయకరమైన దారుణమైన ఒక సంఘటనగా నేను అభివర్ణిస్తూ ఉన్నా. అదేవిధంగా దీన్ని చూసి యావత్ హిందూ సమాజం కూడా భయభ్రాంతులకు గురైందన్నది వాస్తవం. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క భారతదేశంలోనే అత్యంత ధనవంతమైనటువంటి టెంపుల్గా చెప్పుకున్నటువంటి ఈ దేవాలయంలోనే ఈ విధంగా కల్తీ జరిగింది అంటే కనుక చిన్న చిన్న దేవాలయాల్లో ఎంత అక్రమాలు జరుగుతూ ఉంటాయి, ఎంత అన్యాయం జరుగుతూ ఉంటుందనేది యావత్ హిందూ సమాజం కూడా మేలుకొని దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం ఆలోచించడమే కాదు, దీని గురించి గొంతెత్తి ప్రశ్నిస్తే తప్ప దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం మనకు దొరకదు. శాశ్వతమైన పరిష్కారం ఏంటి అంటే దీనికి మూల కారణం ఏంటి అనేది మనం ఆలోచించినప్పుడు శాశ్వతమైన పరిష్కారం ఏందనేది మనకు తెలుస్తూ ఉంటుంది. దీనికి మూల కారణం ఏంటంటే యావత్ హిందూ సమాజం యొక్క ఆరాధ్య దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండడం కారణంగా, అంటే ఎండోమెంట్స్ యాక్ట్ కారణంగా, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కారణంగా ఇంత అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి ఎప్పటి నుంచో అందరు కూడా కొంతమంది బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. అయినా సరే హిందూ సమాజం మేల్కొనట్లే. చూడండి, అంతర్వేది ఇష్యూ కావచ్చు, రామతీర్థం ఇష్యూ కావచ్చు, రీసెంట్గా జరిగినటువంటి టీటీడీ ఇష్యూ కావచ్చు, ఇవన్నిటికీ కారణం ఏంది అనేది మనం బాగా ఆలోచిస్తే కనుక ఎండోమెంట్స్ యాక్ట్ అనేదే. అరే ఈ భారతదేశము సెక్యులర్ దేశం అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, మరి ఇతర మతస్థులకు లేనటువంటి ఈ ఆంక్షలు కేవలం హిందూ ధర్మం ఫాలో అయినటువంటి లేదంటే హిందువులకు మాత్రమే ఎందుకు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పబడింది? ఆర్టికల్ 25, 26 ఒకసారి రిఫర్ చేస్తే మనకు తెలుస్తుంది రిలీజియన్కి ఎంత ఫ్రీడమ్ ఇచ్చారనేది. మరి ఆ ఫ్రీడము ఈ ఎండోమెంట్స్ యాక్ట్ ద్వారా హిందువుల నుంచి ఆ ఫ్రీడమ్ లాక్కున్నారా లేదనేది ఒకసారి రాజకీయ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాజకీయ నాయకుల్లో కూడా 80 to 90% మంది హిందువులే ఉన్నారు. అయినా సరే దీని గురించి మాట్లాడలేకపోతూ ఉన్నారు అంటే కనుక సభల్లో, అంటే ఉభయ సభల్లో కూడా చర్చ జరగట్లేదు అంటే కనుక ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో హిందూ సమాజం ఉంది అనేది మనం ప్రశ్నించుకోవాలి. లడ్డూలో కలిపినటువంటి ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఘీ ఏదైతే ఉందో అది పశు మాంసంతో తయారైనటువంటి కొవ్వు పదార్థంతో, అదేవిధంగా పంది కొవ్వుతో తయారైనటువంటి నూనెతో మనం ఆ లడ్డూలు చేసామంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో హిందూ దేవాలయాలు ఉన్నది అనేది మరోసారి రుజువైంది. అరే మనం ఆరాధ్య దైవంగా భావించేటువంటి గోమాత యొక్క, అంటే బీఫ్ అంటే పశుజాతి అంటే అది కొవ్వు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ కొవ్వును కలిపి ఆ లడ్డూలు తయారు చేశారు. ఆ లడ్డూలు తెలియకుండా తెలుసో దేవుడికి నైవేద్యంగా 3 పూటలు పెట్టారంటే కనుక ఎంత అపచారం మనం చేశాము. రామాలయం ఏదైతే అయోధ్యలో కొన్ని సంవత్సరాలుగా ఉద్యమాలు చేయడం కారణంగా మనం సంపాదించుకున్నటువంటి రామరాజ్యం అని మనం చెప్పుకునేటువంటి అయోధ్యలో రామాలయ నిర్మాణానికి 1,00,000 లడ్డూలు పంపించాం ఇక్కడి నుంచి. ఈ క్షేత్రమే కాకుండా ఆ క్షేత్రం కూడా మనం కలుషితం చేసేసాం. అరే ఈ పాపం మొత్తము చేసినటువంటి వ్యక్తులకు చుట్టుకోదు, యావత్ హిందూ సమాజానికి చుట్టుకుంటుంది. దయచేసి ఎవరైతే గుడులకు వెళ్తున్నారో, తిరుపతికి ఎవరైతే వెళ్తున్నారో, మీ చుట్టుపక్కల ఉండేటువంటి గుడులకు ఎవరైతే వెళ్తున్నారో వీళ్ళందరూ కూడా దయచేసి హైందవ ధర్మ రక్షణ కోసము పాటుపడను, నేను ముందుకొచ్చి మాట్లాడను అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి ఎవరు కూడా గుళ్ళకు వెళ్ళొద్దు. గుళ్ళకు వెళ్ళి ఆ ప్రదేశాన్ని కలుషితం చేయవద్దు మీ యొక్క అసమర్థత కారణంగా. అరే గుడికి వెళ్ళి ఏం మనం మొక్కుకోవాలా? సమాజ శ్రేయస్సు కోసం మొక్కుకోవాలా? దేశం అత్యున్నత స్థాయిలో మనం ఉండాలా? లేదంటే సమాజం ఒక మంచి మార్గంలో నడవాలి అని మొక్కుకోవాలి. కానీ స్వప్రయోజనాల కోసం మనం మొక్కుంటామా? కొన్ని స్వప్రయోజనాల కోసమే మొక్కున్నాము. అరే నీ యొక్క హిందూ ధర్మం ఏదైతే ఉందో దాన్ని కలుషితం చేస్తూ ఉన్నారు. కలుషితం చేసి 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 ఆ తర్వాత నిర్వీర్యం చేస్తారు. హిందూ మతాన్ని లేదంటే సనాతన ధర్మాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయనేది ఒక హిందువు కూడా గ్రహించలేకపోతూ ఉన్నాడు అంటే కనుక ఎంత పరిస్థితిలో మనం ఉన్నామనేది ఒకసారి గమనించాలి. బ్రిటిష్ కాలం నాటి ఎండోమెంట్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటి వరకు మనం ఫాలో అవుతూ వస్తున్నామంటే మనం ఎంత శక్తిహీనులుగా ఉన్నామనేది
హిందూ సమాజం ఒకసారి ప్రశ్నించుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి. పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 75 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నటువంటి బ్రిటిష్ కాలం నాటి ఈ ఎండోమెంట్స్ యాక్ట్ని రద్దు చేయలేదు అంటే కనుక దీని వెనుక స్వార్థమైన ఉండాలి, లేదంటే చేతకంతనమైన ఉండాలి. పెద్దవాళ్ళు ఎవరు కూడా ప్రశ్నించలేమంటే చెప్పండి. మేము విద్యార్థులము మా పుస్తకాలు పక్కన పెట్టి హైందవ ధర్మం కోసం పాటుపడతాం, రక్షించుకుంటాం. పెద్దవాళ్ళు ఇప్పటి వరకు ఏం చేయలేకపోతా ఉన్నారంటే కనుక ఎంత సంపాదన ఏవలో మనం పడిపోయామనేది ఒకసారి వాళ్ళకు వాళ్ళు ప్రశ్నించుకోవాలి. దయచేసి పెద్దవాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి స్వధర్మ రక్షణ కోసము, సనాతన ధర్మ రక్షణ కోసము మీరు పాటుపడాలని చెప్పి మేము అందరము హిందువులము, హిందూ యువత పిల్లలము కోరుకుంటా ఉన్నాం. పెద్దలందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడండి. ఇంట్లో కూర్చొని పూజలు చేసుకుంటే ప్రయోజనం ఏం లేదు. హైందవ ధర్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాల్సిందే. భారతదేశ యువతి యువకులు కూడా గమనించాలా మనం ఏ దిశగా పయనిస్తున్నామనేది, మనల్ని ఏ దిశగా పయనించేటట్టు చేస్తున్నారు కొంతమంది అనేది మనం ఒకసారి గమనించాలి. వినాయక చవితికి మనం ఎంత ఉత్సాహంగా ఉంటామో హైందవ ధర్మ పరిరక్షణ కోసం కూడా మనం అంత ఉత్సాహంగా ఉండాలి. గవర్నమెంట్కి అందరూ కూడా ప్రశ్నించండి. మా యొక్క ధర్మాన్ని కాపాడేందుకు ఈ ఎండోమెంట్స్ యాక్ట్ని రద్దు చేసి ఆ దేవాలయాలన్నింటిని కూడా హిందువులకు అప్పచెప్పండి అని చెప్పి మనం వాయిస్ రైజ్ చేసినప్పుడే ఎక్కడైనా సరే న్యాయం జరుగుతుంది. ఒకప్పుడు స్వాతంత్ర ఉద్యమం ఏ విధంగా ప్రారంభమైందనేది మనం చరిత్రలో చదివితే కనుక సిపాయిల తిరుగుబాటు అనే ఒక సందర్భం వల్ల స్వాతంత్ర ఉద్యమం ప్రారంభమైంది. ఆ సిపాయిల తిరుగుబాటు ఎందుకు జరిగిందో ఎవరికైనా తెలుసా? బ్రిటిషర్లు భారతదేశంలో బ్రిటిషర్ల కింద పనిచేసినటువంటి భారతీయులు హిందువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అపవిత్రులను చేయాలని చెప్పి బుల్లెట్స్లో కావాలని చెప్పి ఆవు కొవ్వుతో చేసినటువంటి నెయ్యిని, పంది కొవ్వుతో చేసినటువంటి నెయ్యిని, ఆ ఆయిల్స్ని యూజ్ చేసి వీళ్ళని అపవిత్రులు చేయాలని చెప్పి అందులో చొప్పించిన కారణంగా బుల్లెట్స్లో, అంటే అది యూజ్ చేసేటప్పుడు పంటితో తీయాలన్నమాట, నోటికి అంటాలి, అంటినప్పుడే అది యూజ్ చేయడానికి అవుతుంది. ఆ విధంగా చేయాలని చెప్పి అప్పుడు చేసినప్పుడు హిందూ సైనికులు తిరగబడి బ్రిటిషర్ల కింద పనిచేసినప్పటికీ బ్రిటిషర్లకి ఎగనెస్ట్గా తిరగబడి పోరాటం చేసినటువంటి సందర్భమే సిపాయిల తిరుగుబాటు అనేది మనం గమనించాలి. మరి అటువంటిది ఇప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్ వచ్చింది. లడ్డు ఏదైతే ప్రసాదం ఉందో, దైవంతో సమానమైనటువంటి దైవం మనకి ఇచ్చినటువంటి ప్రసాదంగా మనం భావిస్తామో దాన్ని మనం సేమ్ అదే ఇంగ్రీడియంట్స్తో కలుషితం చేసుకున్నామంటే కనుక మనం ఏ స్థాయిలో ఉన్నామనేది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి మిత్రులారా. ఒకప్పుడు ఆ సందర్భం ఏదైతే భారతదేశ స్వాతంత్ర్యానికి ప్రారంభ దశ అయిందో అదేవిధంగా ఈ సందర్భం కూడా, ఈ టీటీడీ ఇష్యూ కూడా, దీనికి సంబంధించి మనం ప్రాయశ్చిత్యం లభించాలి అంటే కనుక యావత్ హిందూ సమాజం క్షమాపణ కోరుకుంటుంది నిజంగా అంటే కనుక ఎండోమెంట్స్ యాక్ట్ రద్దు కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మాట్లాడినప్పుడే మనకు ప్రాయశ్చిత్యం లభిస్తూ ఉంటుంది. ఈ సందర్భాన్ని మనం బేస్ చేసుకొని మన యొక్క దేవాలయాలకు స్వాతంత్రం లభించేటట్టు అందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడండి దయచేసి. అప్పుడే మనం హైందవ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని రక్షించుకోగలుగుతాం. కొంతమంది అంటుంటారు ఎండోమెంట్స్ యాక్ట్స్ రద్దు చేస్తే దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారని. అరే ప్రైవేట్ కమిషన్స్ వేసుకుంటామయ్యా, ప్రైవేట్ బోర్డ్స్ పెట్టుకుంటాము, హిందువులకి హిందూ ధర్మ పరిరక్షణ కోసం మంచి బోర్డు పెట్టుకుంటాము మత పెద్దలతో. అవన్నీ ఎందుకు ప్రశ్నలు వస్తున్నాయి? ముందు దానికి స్వాతంత్రం లభించనివ్వండి. ఆ తర్వాత ఏ విధంగా చేయాలనేది దేవాలయాలు ఇప్పుడిప్పుడే మనకి 1947లో వచ్చినవి కాదు, పురాతన వేదకాలం నుంచి ఉన్న ఏ విధంగా రన్ చేసుకోవాలో హిందువులకు తెలుసు. కాబట్టి అది మాకు ఇప్పించండి. హిందువులందరూ కూడా మీకు ప్రాయశ్చిత్యం లభించాలంటే కనుక ఇంత మహా అపరాధానికి క్షమాపణ నిజంగా కోరుకుంటే కనుక మీ అందరూ బయటకు వచ్చి మాట్లాడండి. ఎండోమెంట్స్ యాక్ట్స్ని రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాలని ప్రశ్నించండి. ప్రభుత్వాలు కూడా హిందూ ఓటు బ్యాంక్ కోసం కాదు మీరు పాటుపడాల్సింది, హిందువుల యొక్క మనోభావాలు ఏవైతే ఉన్నాయో వీటిని రక్షించడం కోసం మీరు ప్రయత్నం చేయాలి. హిందువులకు రెస్పెక్ట్ ఇవ్వాలి మీరు. కాబట్టి అందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడతారని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటా ఉన్నాను. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి యావత్ హిందూ సమాజంలో నేను కూడా ఒక భాగం కాబట్టి క్షమాపణలు కోరుకుంటున్నాను. దీనికి ప్రాయశ్చిత్యంగా ఎండోమెంట్స్ యాక్ట్ రద్దు కోసం
పోరాటం చేస్తామని చెప్పి, అదేవిధంగా హిందూ బంధువులందరికీ కూడా, హిందువు అని చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ సర్టిఫికెట్స్లో హిందూ ఉంటే సరిపోదు, హిందూ ధర్మం కోసం పాటుపడాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. జై హింద్.